ఇందులో ఎంత చండాల పాత్ర అంటే న్యాయం ఎవరు సినిమా చూస్తే నన్ను చెంపదెబ్బ కొట్టేళ్తారు గ్యారెంటీగా. త్రివిక్రమ్ ఎంత మంచోడు, ఆయన టీం కూడా అంత మంచి టీము. ఆయన స్టాఫ్ కానీ ఆయన చాలా నటించే ఆర్టిస్ట్ కూడా చాలా మంచి కనపడతారు నా కళ్ళకి. నితిన్ కానీ సమంత కానీ, ఇది కొత్తగా వచ్చిన ఈ అమ్మాయి చూడండి కూర్చుంది ఇక్కడ, అనుపమ కానీ, మా రావు రమేష్ గారు కానీ. అంటే హీరో నా పక్కన ఉన్నాడు కదా, ఆల్రెడీ నెక్స్ట్ ఫిల్మ్ కూడా వేషం అడిగాను ఇస్తాన్నాడు, కానీ దాని గురించి చెప్పట్లేదు. అంటే చాలా తక్కువ మంది మంచి ఫేస్తో పుడతారు, అర్థమైంది? మంచి ఫేస్తో అంటే మంచి ముక్కు, మంచి కళ్ళు, మంచి హైటు, మంచి కలరు, మంచి ఫిజిక్తో ఇవన్నీ ఉన్నాయి. ఎక్స్ట్రా క్వాలిటీ ఏముందంటే క్యారెక్టర్. పెద్ద ఆర్టిస్టు ఎన్టీ రామారావు అంతా పూడబడుతాడని చెప్పట్లా, బిహేవియర్. అంటే ఎంత చెప్పినా నేర్చుకునే మెంటాలిటీ ఉంది చూసారా, వాడు చాలా గొప్పడవుతాడు, ఇతను అలా గొప్పడవుతాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సమంత గురించి నేను చెప్పేదే ఉంది. ఇప్పుడు రాముడు సీత ఫోటో చూపిస్తాం, ఇందులో సీతారెడ్డి గుర్తుపడతారు కదా, ఈమె సీత చెప్పగలదు కదా, అలా పేపర్ అయితే సమంతాలు పరిచయం చెప్పగలరు. అందుకని నీ గురించి చెప్పను రాజా. నేను రాజా రావు రమేష్తో నాకు కలిపి యాక్ట్ చేయటం నేను ఆనందపడను, హానర్గా ఫీల్ అవుతా. ఎందుకంటే వాళ్ళ నాన్న సినిమా ఇండస్ట్రీలో ఒక లెజెండ్ మీకు తెలుసు. అంటే పర్ఫెక్ట్ మనిషిగా నిజ జీవితంలో బతుకుతున్నవాడు నాకు తెలిసి చాలా తక్కువ మందిలో రావు రమేష్ ఒకటి. అందుకు నాకు పర్సనల్గా బాగా ఇష్టం రావు రమేష్ గారు. ఆర్టిస్ట్గా మీకు చెప్పగల ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని, ఇది చాలా మంచి నిర్మాత కాబట్టి ఈ సినిమా నిర్మాత, అందుకే సినిమా మంచి హిట్ అవుద్ది. మళ్ళీ జూన్ 2న బాబు మంచి ఫంక్షన్ పెట్టి, నాకు చికెన్ బిర్యానీ బాగా ఇష్టం, చికెన్ బిర్యానీ పెట్టించండి. వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడు వస్తాయి కదా. నీలో ఈ కోణం కూడా ఉందని నాకు తెలీదు. అడ్వెంచర్ టైం. నిన్ను పెళ్లి చేసుకోవాలి, ఐశ్వర్య తెలివిగా చంపాలి. నాకు తెలిసి ఒక్కడే శత్రువు ఉన్నాడు. నేరం బయటపడే ఛాన్సే లేదు.